వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వీరి మతం వేరు, వీళ్ళు ప్రార్థనా విధానాలు వేరు. అయితే వీళ్ళు కొలిచేది మాత్రం హిందువుల దేవుల్ని. అయితే ముస్లిం కుటుంబానికి చెందినటువంటి నూర్ అహ్మద్ అనేటువంటి కుటుంబం వారి ఇంట్లో దేవతామూర్తి వెలిసిందంటూ ఆ ఇంటినే దేవాలయంగా మార్చేశారు. అసలు ఈ యొక్క దేవాలయం స్టోరీ ఏంటి, ఎందుకు అలా చేస్తున్నారు, ఏమనేసిన ఒక్కసారి మనం నూర్ అహ్మద్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఒకసారి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎందుకు మీరు ఏదైతే ముస్లిం సంబంధించినటువంటి మతస్థులుగా తెలిసింది, అయితే హిందువుల దేవుళ్ళు మీ ఇంట్లో వెలిసారని పూజలు అందుకుంటుందని ఇక చుట్టుపక్కల వారు కూడా అనేక మంది ఇక్కడికి వస్తున్నట్టు తెలుస్తుంది. ఏంటి అసలు ఇక్కడ ఈ దేవాలయం స్పెషల్ ఏంటి? మేము కొత్తగా ఇల్లు నిర్మించినాము, కట్టాము. ఆ కట్టినప్పుడు ఏమనంటే కొత్తగా కట్టినాక వైట్ వాష్ చేసినాం. వైట్ వాష్ చేసినాక ఇంట్లో పాలు పొంగు పోసేసి గృహప్రవేశం చేసినాము. ఇంట్లోకి వచ్చి ఉన్నిని కాల అంటే ఒక నీడ వచ్చిపోయేట్టుగా మనం ఇది చేసి కొద్దిగా నేను లేనప్పుడు ఆమెని నేను వచ్చిపోయినట్టు అట్టా ఇట్టా కొద్దిగా అలజడులు ఉంటే ఏరే ఐవర్ని అడిగాం. ఐవర్ని అడిగితే బ్రాహ్మిన్స్ని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, మీరేం లేదు, ఆ గోడకి మీకు అమ్మవారు ఎట్ట కనబడుతున్నారో దీనికి అట్టే గంధంతో పూసేసి మీరు దీపం పెట్టుకోండి, ఏమి ఇది లేదు, మంచిదే అన్నారు. సరే ఏదో చెప్తున్నారనేసి మేము అదే మాదిరిగా గంధంతో అమ్మవారు ఎట్ట రూపం గోడపైన ఎట్ట కనబడుతుందో అదే మాదిరిగా మళ్ళీ చూసేసి దాన్ని చేత్తో పూసేసి అప్పటి నుంచి దీపం పెట్టుకుంటా ఉన్నాం. కొన్ని రోజులు కట్టనే కల్లో మాకు ఇది చేయండి అది చేయండి అని ఆ అమ్మవారే మాకు చెప్పి నిత్యం పూజలు అయితే ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. అంటే మీకు నిత్యం కూడా కళ్ళకి వస్తుంది అమ్మవారు? కల్లో వచ్చి మనకి ఏదైనా చేయించుకోవాలన్నప్పుడు కల్లోనే వచ్చి చెప్తారనమాట. దాని ప్రకారం మనం మాకైతే ఏం తెలియదు కదా, ఆ కల్లో మా అమ్మవారు ఏం చెప్తారో దాన్ని బట్టి మేము ఇది చేసుకుంటూ పోతూ ఉంటాం. ఇప్పుడు ఆశ్రమం ఒకటి అనాథ పిల్లకాయల ఆశ్రమం పెట్టమన్నారు, కల్లోనే తెలిసింది. ఆశ్రమం పెట్టి తారక రామన్లో కట్టి పెట్టున్నాము. పోతే అన్నదానాలు, అమ్మవారికి మాల ధరిస్తారు పచ్చగుడ్లతో నవరాత్రుల్లో. ఆ మాల ధరించే విధానం అన్నీ ఆ అమ్మ ఒకటి చెప్తా వస్తూ ఉంటే దాని ప్రకారం మేము చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే మీరు ఏదైతే మామూలుగా ముస్లిమ్స్ అంటే మీ యొక్క ప్రార్థన విధానాలు మీరు కొలిచేటువంటి విధానం వేరే ఉంటుంది. ఏ మతాలు ఏ ఇతర ఎవరెవరు వారి మతాలు వారికి గొప్పగా కొలుస్తుంటారు, అంతే భావంతో ఉంటుంది. అయితే హిందువులు మాత్రం ఈ రకంగా మీరు చేయడంతో మిగిలిన మీ కుటుంబ సభ్యులు లేకపోతే మీ బంధువర్గం ఎవరు వ్యతిరేకించడమో లేకపోతే అలాంటిది ఏదైనా సమస్య ఎదుర్కొన్నారా? సమస్య అయితే మాకు మసీద్ ద్వారాగా ఒక 150 మంది జమాత్ ద్వారాగా రౌండ్ సమావేశం కూర్చొని ఇటు చేయకూడదు అటు చేయకూడదు అని చెప్పారు. చెప్పినా ఇంకా మనకి ఇంట్లో జరుగుతూ ఉండేది, ఇక్కడ వచ్చే భక్తులు మాకు మంచి జరుగుతూ ఉన్నదని వాళ్ళు ఎగబడతా ఉండటం, ఇంకా అది చేస్తా కొన్ని రోజులు అట్టే నలుగుతా ఇప్పుడు ఏదో దేవుడి దయతో అట్టే జరుగుతూ వస్తాం. దాని ప్రకారం రౌండ్ సమావేశాలు అయితే ఇటు చేయకూడదు మనం అని చెప్పేసి మసీదులో అయితే చెప్పారు. అయినా ఇంక మనం ఇక్కడ జరుగుతూ ఉండే కార్యక్రమాలు చూసుకొని ఆ అమ్మ చెప్తా ఉండే దాన్ని బట్టి చూసి నిత్యం పూజలు అయితే మేము చేస్తూ వస్తూ ఉన్నాం. అంటే మీకు ఎందుకు సహజంగా మీరు చిన్నప్పటి నుంచి మీరు పుట్టిన విధానం కావచ్చు, మీ పద్ధతులు అంటే ఎవరి వారి పద్ధతులు పెరుగుంటారు. అయితే మీరు దీన్ని నమ్మడం అంటే మీకు పూర్తిగా ఆ యొక్క భక్తి భావం అన్నది ఎంత నమ్మకం మీకు అలా ఎలా కలిగింది? అంటే మీకు ఒక రూపం కనపడమా, ఆ రూపం చూసిన వెంటనే మీరు ఒక భక్తి భావంతో లోనవడం ఏ రకంగా మీకు ఒక ఇది భావన అనేది కలిగిందండి? ఇప్పుడు మనకి ఇంట్లో జరుగుతూ ఉండే కార్యక్రమాలు ఆ అమ్మవారిది ఆ నీడలు ఆ అమ్మవారు చేసే ఇది ఇప్పుడు మనం ఏమన్నా బయట పోయినప్పుడు మనం ఒకవేళ రాకపోయినా మనకి ఇక్కడ ఇంటికాడ మనిషి వచ్చిపోయినట్టు ఉంటుంది. మన ఇది కార్యక్రమాలు మనం ఏదైనా పోయేటప్పుడు ఏదైనా మంచిగా జరిగేది మంచి చెడ్డ చూసుకొని అలాంటివి పెట్టుకొని మాకు దాన్ని బట్టి నమ్మకం అనేది ఏర్పడుతూ వచ్చింది. ఆ అమ్మవారి నీడ దీపం పెట్టుకొని మనం అమ్మవారిని బయట పోయేటప్పుడు ఆ అమ్మని దర్శించుకొని మనం పోతాము. పోయినప్పుడు మనకి పోయిన పని విజయవంతంగా జరగటము ఇట్లా జరుగుతూ వస్తూ ఉండే కొద్దికి ఇట్లా నమాజుకు పోతా ఇట్లా మసీదుకి పోతా ఇటు చూసుకుంటూ వస్తూ ఉంటే కొన్ని ఇది వల్ల చేసుకుంటా అట్టే చేస్తాం. అప్పుడు మీరు నమాజ్కి వెళ్తూ ఇక్కడ పూజలు చేసుకుంటూ అప్పుడు వద్దన్నారా? అప్పుడు నమాజ్కి పోయినప్పుడు ఉన్నోళ్ళంతా రౌండ్ సమావేశం అయ్యి
ఇట్లా చేయకూడదు, మనం పట్టకూడదు, మనం ముస్లింగా అనుకుని అని జమాత్ ద్వారాగా 150 మంది దాకా చెప్పారు. సరే ఇంకోళ్ళు చెప్పినా కానీ మా దీంట్లో ఇంకా మా అమ్మ అనుకొని మేము పూజించుకుంటున్నాము, మా అమ్మ అనుకునేసి ఇంక మేము దాన్ని ఇంకేం చేయలేము అనేసి దీంతో నా ఒక భక్తితో దీంతో చేసుకుంటూ వస్తాము. అంటే మీకు ఎట్టుందండి ఇక్కడ ఈ పరిసర ప్రాంతంలో ఈ వీధిలో కావచ్చు, ఈ ఏరియాలో ఎట్లా ఉంది అంటే భక్తి భావంతో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కావచ్చు మీ పట్ల ఎలా ఉన్నారు, ఇక్కడ పూజలు ఎలా జరుగుతున్నాయి? పూజలు భక్తులు అయితే వస్తూ ఉంటారు, బయట మన దూరం నుండి కూడా వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వచ్చిన భక్తులు కోరికలు ఏ కోరికలు వాళ్ళ కోరికలు మనకైతే చెప్పరు, వాళ్ళ కోరికలు వాళ్ళు నిర్వహించుకొని మనసులో తలుచుకొని పోతారు. వాళ్ళ కోరికలు బాగా జరిగిందని వాళ్ళే వచ్చి మనకు చెప్తే తెలుస్తాయి. అదమారిగా చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మాలలు ధరించుకుంటారు, మళ్ళీ ఇది చేసుకొని మామూలుగా మళ్ళీ ఇప్పుడు ఒక 4-5 ఏళ్ళుగా కోటి ఒత్తులు దీపోత్సవాలు జరుగుతూ ఉంటాయి మామూలుగా. అట్లా ఒక్కొక్కటి మేము చేసుకుంటూ వస్తాం. ఒకసారి చెప్తాను, ఇదంతా మీరు ఉండడానికి ఇల్లు శాశ్వతంగా కట్టుకున్నారు, ముందున్నటువంటి ఇల్లు టెంపరీగా ఉండింది, ఈ ఇల్లు నిర్మాణం చేసుకున్న తర్వాత ఇక్కడ రావాలనుకున్నారు. మళ్ళీ మీకు అమ్మవారుగా ఇక్కడ నీడ కనపడడం ఏదైతే ఇప్పుడు మన అమ్మవారు చూస్తున్న ఎక్కడైనా అదే చోటే మీరు ప్రతిమ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎట్లుండే అమ్మవారు అట్టే ఉండింది, ఏడైతే గోడ ఉండింది అనమాట. ఇది బెడ్రూమ్ లాగా ఉండింది. ఈ బెడ్రూమ్ని మనం ఏం చేసినాం అంటే ఇది అమ్మవారు వెలిసినాక చూసుకొని మన వల్ల ఇది కాలేదు కాబట్టి మొత్తం ఓపెన్ చేసేసి దాన్ని అమ్మవారికే మొత్తం ఇల్లును వదిలేసి మేము ఇప్పుడు బయట రెంటుకున్నాము. అమ్మవారి పేరు నాగకాళికాదేవి శాంతి స్వరూపిణి. పక్కన ఉన్నటువంటి ప్రతిమ ఇక్కడ ఉన్నటువంటి ఆయన పేరు ఇంతవరకు మాకు 15 ఏళ్ళు అవుతా ఉంది. ఇంతవరకు ఏమి మంచి చెడ్డ ఏం తెలియలే. అది ఎట్టా ఏమనేది ఇంకా కొన్ని రోజులు పట్టేట్టుగా ఉంది. అమ్మవారు మీకు చెప్తే తప్ప అవును, మాకైతే తెలియదు. పక్కన ఎవరున్నారనేది చెప్తే మనకి తెలిసి వస్తుంది. అక్కడ కూడా ఒక నీడ ప్రతిమలాగా మీకు కనపడింది. అది 2 నీడలు ఒకేసారి వచ్చింది. కనబడటం ఎట కనబడతా ఉందో మనం అటు చేసి అదే మాదిరిగా అట్టాల నుంచి అలంకరణ చేసుకొని మనం చేసుకుంటున్నాం. నూర్ అహ్మద్ గారు చెప్తున్నది ఏదైతే ఆయనకు ఒక ఈ ఇంటి గోడ పైన ఒక నీడలాగా కనపడేది. ఆ నీడని ఏమిటిది దెయ్యమా లేకపోతే భూతమా అని ఇతర ఐవర్లు వెళ్ళి సంప్రదించడం, పూజారిని వెళ్ళి కలవడంతో మీకు ఏ ప్రతిమ అయితే కనపడిందో, నీడ కనపడిందో ఆ యొక్క ప్రతిమ ఆ నీడ పైన ఈ పసుపు కుంకుమ వాటితో కలిపి ఒక రూపం మీరు దిద్దండి. ఆ యొక్క ఏర్పడేటువంటి విధానం బట్టి అది ఏదైనా తెలుస్తుందనే కోణంలో వీళ్ళకి చెప్పడంతో వీళ్ళ పూర్తిగా ప్రతిమను ఏర్పాటు చేసిన తర్వాత పూర్తిగా అమ్మవారుగా వీళ్ళు కొలిచేటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఒకసారి ఆయన సత్యమని ఉన్నారు, అంతా కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమమ్మా చెప్పండి అమ్మా, అంటే ఎలా ఉంది, ఏమి మీ ఇంట్లో కదమ్మా ఎలా ఉంది? అంటే మీరు ఇల్లునే దేవాలయంగా మార్చుకున్నారు, ఈ విధంగా మీరు ఒక హిందువుల దేవతామూర్తి మీరు ఇంత పవిత్రం కొలవడం ఎలా ఉంది? ఇక్కడ వచ్చే భక్తులకి మంచి జరగడము అవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, దాన్ని బట్టి మేము భక్తి అనేది ఇంకా అమ్మ ఉంటేనే కదా, శక్తి ఉంటేనే కదా అందరికీ మంచి జరుగుతుంది. 10 మందికి మంచి జరిగేటప్పుడు మనం చేసేదానికి పూజ ఏముంది అని చెప్పేసి అని మేము మొదలుపెట్టాం. అట్లాంటివన్నీ వచ్చినా మేమేం పట్టించుకోలేదు. మనం చేసేది కరెక్ట్ అయితే వాళ్ళదేముంది. భక్తి అంటే అన్ని దేవుళ్ళు ఒకటే అంటారు కదా, హిందువులు అనేది ఆ మాటే కదా, అందరూ ఒకటే అని చెప్పేసి అని మేము అట్లే అనేసి పూజలు చేస్తాం. ఒకసారి ఇక్కడ భక్తురాలు కూడా ఒక ఉన్నారు, ఒకసారి ఆమెతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఇప్పుడు ఇక్కడ ఎన్నేళ్ళకి ఇక్కడ వెలిసిన అమ్మవారు, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి? మీరు పక్కనేనా? నమస్కారం అండి, నా పేరు తేజస్వి. నేను ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నామండి, మేము నైబర్స్. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడ అమ్మవారు వచ్చినప్పుడు కూడా నేను అక్క చూపించినారనమాట. చూపిస్తే నేను అవును ఇక్కడ నీడలాగా ఉంది ఏదో ఆకారం అని చెప్పారు. అంటే ఫస్ట్ చూసింది నేనే చూసాము, నిజమే అవంతా అండి. అంటే భక్తులుగా మీరు ఎలా నమ్ముతున్నారు? అంటే మీరు కోరుకున్న కోరికలు కానీ లేకపోతే నిజంగా ఆ రకంగా అనుకున్న కోరికలు తీరుతున్నాయి, ఎలా ఉంది? అవునండి, నేను ఏది అనుకున్నా జరుగుతుంది. అది ఉద్యోగపరంగా కావచ్చు, నాకు ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి నేను అమ్మవారిని మొక్కు, నాకు అన్ని సమస్యలు ఏదనుకున్నా అది జరిగిపోతుందండి. నాకైతే నమ్మకం బాగా కుదిరింది. ఇప్పటికి కూడా నాకు ఏదనుకున్నా అమ్మ నాకు ఇస్తుంది. ఆ నమ్మకంతోనే పూజలు చేస్తున్నాం. ఇంకా మాలలు వేస్తున్నాము, ఆశ్రమం కట్టాము, అన్నీ మేమందరూ కలిసే చేస్తామండి, ఏ ఇబ్బంది లేదు. చూస్తున్నాము ఇంకా కూడా పూర్తిగా భక్తి భావంతో
వాళ్ళకి ఏదైతే ఆ యొక్క ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ఇంట్లో చేరాలనుకున్నారు. అయితే ఎవరైతే ఆయనకు ఈ ఇంటి యజమానికి ఒక నీడలాగా అక్కడ కనపడడం, ఏదో ఒక అమ్మవారు శక్తి ఇక్కడ ఏర్పడుతుందని భావించి ఎవరైతే ఐవర్లు కావచ్చు ఇతరులను సంప్రదించిన తర్వాత పూర్తిగా ఆయన యొక్క ఏదైతే ఆయన కనపడినటువంటి నీడని పూర్తిగా పసుపు కుంకుమలతో ఏర్పాటు చేస్తే ఒక అమ్మవారి రూపం ఇక్కడ వేసినటువంటి పరిస్థితి. అయితే ఉన్నటువంటి చుట్టుపక్కల వారంతా కూడా వచ్చి పూజలు చేయడం, అదే రకంగా ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరికలు నెరవేరుతున్నాయంటూ కూడా భక్తులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మన పక్కనే చూడొచ్చు, అమ్మవారి పక్కన అదే తరహైనటువంటి మరొక ప్రతిమ ఒక నీడ కూడా కనపడడం. అయితే ఆ నీడను కూడా వారు ఏదైతే అయ్యవారు చెప్పినట్టు వీళ్ళ యొక్క పసుపు కుంకుమలతో ఆ రూపం మీద నీడ మీద పూర్తిగా పసుపు కుంకుమ రాయడంతో రూపం ఏర్పడిందే కానీ అది ఏ రూపం ఏ దేవుడు ఏమి నా యొక్క పేరు అన్నది మాత్రం అమ్మవారు కల్లోకి వచ్చి ఆ యొక్క ఎవరైతే నూర్ అహ్మద్కి కల్లోకి వచ్చి నేను ఈ రకంగా అమ్మవారిని అక్కడ ఉన్నటువంటి ప్రతిమ కూడా అనేసి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఆయనకు వచ్చినటువంటి కల్లో ఆ యొక్క విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఆ అమ్మవారి ఆజ్ఞ తగ్గట్టుగానే పూజా పునస్కారాలంతా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ తిరుపతిలోని లింగేశ్వర నగర్లో ఈ యొక్క ఇల్లు ఉంది. అయితే వీరు పూర్తిగా నివాసం ఉండేటువంటి ఇల్లు. అయితే అమ్మవారిని ఈ విధంగా నెలకొల్పిన తర్వాత పూర్తిగా దేవాలయంగా మార్చినటువంటి పరిస్థితి. ఇక్కడ నిత్యం కూడా అమ్మవారికి పూజలు చేస్తున్నారు, అన్నదానాలు చేయడం, అదే రకంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి వస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పాలి. అయితే ఇటీవల కూడా అనేక మంది వాళ్ళు కోరిన కోరికలు తీరింది అమ్మవారి దగ్గర అంటూ కూడా ఇదో అన్నదానం కావచ్చు ఇతర సహాయం చేసేటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పాలి. అయితే మతం ఏదైనా ఎవరు మతాల వారు గొప్ప అయినప్పటికీ భక్తి ఒకటే, భావం ఒకటే, ఏదైతే మనం కొలిచేటువంటి విధానం ఒకటే ఉంటుందన్నది మాత్రం వీళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.